శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 233వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో అర్జున వనవాస పర్వం అనేటువంటిది మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇప్పటిదాకా రాజ్యలాభ పర్వం అనేటువంటిది మనం చూసాం. అంటే పాండవులకి ఎలా రాజ్యం సంక్రమించింది అనేటువంటిది అంతవరకు పూర్తి చేసుకుంటే ఇవన్నీ ఉపపర్వాలు, పర్వాలలో ఉన్నటువంటి ఉపపర్వాలు. ఇక ఇక్కడి నుంచి అర్జునుడు వనవాసం చేయడం అనేటువంటిది ఒక సన్నివేశం జరిగింది. అది ఎలా జరిగింది అనేటువంటిది చెప్పుకుంటున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ అధ్యాయంలో మనం చెప్పుకునేటువంటి అంశం, ఒక బ్రాహ్మణుడికి దొంగలు ఆ బ్రాహ్మణుని యొక్క గో సంపదని అపహరించడం జరిగితే ఆ బ్రాహ్మణుడు పాండవుల దగ్గరికి వచ్చి రక్షించమని నివేదించడం జరుగుతున్నది. అయితే నిన్నటి ప్రసంగంలో మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే, పంచపాండవులకి ఏకైక పత్ని అయినటువంటి ద్రౌపది పట్ల పాండవుల ఐదుగురు కూడా నారదుల వారు చెప్పినట్టుగా ఒక నియమం ప్రకారం గడుపుతున్నారు. ఒక్కొక్కరి వద్ద ద్రౌపది 1 సంవత్సర కాలం పాటు వసిస్తూ ఉంటుంది. అలా వసిస్తున్నటువంటి సమయంలో వేరొక సోదరుడు వచ్చిన సందర్భంలో ఆ సోదరుడు 12 నెలలు వనవాసం చేయవలసి ఉంటుందనే నియమాన్ని నారదుల వారి వద్దే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కట్టుబాటుతో ఉంటున్నారు. అయితే ఒకానొక సందర్భంలో అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించవలసి వస్తుంది. అందువల్ల అర్జునుడు వనవాసం చేయవలసి వస్తుంది. అది ఎలా జరిగింది అనేటువంటి వివరణ ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో ఆ హేతువుని, ఆ కారణాన్ని చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణుని యొక్క గోసంపదని దొంగలు అపహరిస్తే ఆ బ్రాహ్మణుడు పాండవుల దగ్గరికి వచ్చి వేడుకుంటాడు. రాజులే కదా కాపాడాలి, కాబట్టి మీరు రక్షించండి, ఆ దొంగల్ని పట్టుకోండి, నా సంపద నాకు ఇప్పించండి అని చెప్పి వేడుకుంటే అర్జునుడు ఆయుధాలు తీసుకోవడం కోసం అని చెప్పి ధర్మరాజు యొక్క నివాసంలోకి వెళ్తారు. అంటే ఆయుధాలన్నీ కూడా ఎక్కడైతే భద్రపరుస్తారో ఆ గృహంలో ధర్మరాజు ద్రౌపదితో పాటు ఉంటాడు. అందువలన అర్జునుడు వనవాసం చేయవలసి వస్తుంది అని ఈ అధ్యాయంలో వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. దీంట్లో అది ఇక్కడ మనకి ముందు భాగంలో ఇస్తున్నారు. తస్కరైహి కస్యచిత్ బ్రాహ్మణస్య గోహరణం. ఒకానొక బ్రాహ్మణుడి యొక్క గోహరణం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరి చేత అంటే తస్కరై, దొంగల చేత అపహరించబడటం జరిగింది. చోరితానాం గవాం ప్రత్యాజిహీర్షయ ధనుర్గ్రహణార్థం ద్రౌపదీ యుధిష్ఠిరాధిష్ఠితే ఆయుధగారే అర్జునస్య ప్రవేశ. దొంగిలించబడినటువంటి ఆవుల్ని రక్షించడం కోసం అని చెప్పి మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఉత్త చేతులతో వెళ్ళకూడదు కదా, అక్కడ ఒకళ్ళని శిక్షించాలి, ఆవుల్ని రక్షించాలి, అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, కాబట్టి ఆయుధాలు తీసుకోవాలి వెళ్ళేటప్పుడు. కాబట్టి ధనుర్గ్రహణార్థం ఆ ధనస్సుని, గాంధీవాన్ని తీసుకుని వెళ్ళటం కోసం అని చెప్పేసి బయలుదేరినటువంటి ఈ అర్జునుడు ద్రౌపది యుధిష్ఠిరాధిష్ఠితే, అధిష్ఠితే అంటే ఆసీనులైనటువంటి వారిద్దరూ ఉన్నటువంటి ద్రౌపది యుధిష్ఠిరులిద్దరూ కలిసి ఉన్నటువంటి మందిరంలోకి వెళ్ళారు. అక్కడే ఆయుధాలు కూడా నిక్షిప్తం చేసి ఉంచారు. వాళ్ళు ఆయుధాలను పెట్టుకుంటారు. ఆ ఆయుధగారంలో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఆయుధగారే అర్జునస్య ప్రవేశ, అర్జునుడు ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత దొంగల్ని శిక్షించడము జరిగింది, తిరిగి రావడము జరిగింది, బ్రాహ్మణుడికి ఆ సంపదని అప్పగించడము జరిగింది. అవి కూడా చోరేస్య ప్రత్యాహృత గాహ బ్రాహ్మణాయ దత్వా, దత్వా అంటే ఇచ్చి, బ్రాహ్మణుడికి మళ్ళీ తిరిగి ఆ దొంగల నుంచి రక్షించబడినటువంటి గోవుల్ని బ్రాహ్మణుడికి సమర్పించాడు అర్జునుడు. దత్వా యథాసమయం అర్జునస్య తీర్థయాత్ర అన్నారు ఇక్కడ.
సమయము అనే పదానికి అర్థం నిన్న చెప్పుకున్నాం మనం. సమయము అంటే నియమము అని అర్థం. ఒక నియమం ఏదైతే పెట్టుకున్నారో నారదుల వారి సమక్షంలో, ఆ నియమాన్ని ప్రకారం, నియమానికి అనుసరంగా, నియమాన్ని దాటకుండా, నియమం ప్రకారం అర్జునుడి యొక్క తీర్థయాత్రలు చేయడం అనేటువంటిది ఈ అధ్యాయంలో ప్రారంభం. అది ఎన్నాళ్ళు, ఇక్కడ 12 నెలలు అని చెప్పి ఈ పర్వంలో చెప్పడం జరిగింది. 12 నెలలు మాత్రమే. ద్వాదశ మాసాహ అనేటువంటి నియమాన్ని పెట్టుకున్నారు. కానీ కొన్ని పుస్తకాలలో అది 12 నెలలుగా 12 సంవత్సరాలుగా ఇచ్చారు. 12 సంవత్సరాల 12 నెలల. గోరఖ్పూర్ వారి పుస్తకాలలో ద్వాదశ వర్షాహ ద్వాదశ సంవత్సరాహ అని చెప్పి మనకి ఉన్నది. ఇక్కడ మాత్రం ఇది సౌత్ ఇండియన్ వారి పుస్తకాలలో, అలాగే వావిళ్ళ వారి ప్రతుల్లో, ఇట్లాంటి వాటిల్లో ద్వాదశ మాసాహ 12 నెలలు. ఈ 12 నెలలు అర్జునుడు తీర్థయాత్రలు చేసి ఏం సాధించుకొచ్చాడు అనేటువంటిది మనం ఇక్కడ ఈ ఆది పర్వంలో మనం తెలుసుకుంటాం. అందువల్ల దీన్ని, ఈ పర్వాన్నే అర్జున వనవాస పర్వం అని చెప్పి చెప్తారు. ఉపపర్వం ఇది. వైశంపాయనుడు వారు జనమేజయుడికి ఈ ఆఖ్యానాన్నంతా వివరిస్తూ, వైశంపాయన ఉవాచ ఏవం తే సమయం కృత్వా న్యవసం తత్ర పాండవాః వశే శస్త్ర ప్రతాపేన కుర్వంతోన్యాన్ మహీక్షితః. సమయం అంటే నియమం. ఈ విధంగా నారదుల వారు చెప్పినటువంటి నియమాన్ని కృత్వా ఆచరించి, న్యవర్తం తత్ర పాండవాః, ఆ ఇంద్రప్రస్థంలోనే పాండవులు హాయిగా నివసిస్తున్నారు. అయితే వాళ్ళ యొక్క ప్రతాపంతో, వాళ్ళ యొక్క అస్త్ర ప్రతాపంతో మొత్తం రాజులందరినీ కూడా జయించి హాయిగా గడుపుతున్నారు. వశే, వశే అంటే వశంలో పెట్టుకోవడం. వాళ్ళందరినీ, రాజులందరినీ వశంలో పెట్టుకున్నారు. వశే శస్త్ర ప్రతాపేన కుర్వంతో అన్యాన్ మహీక్షితః. అన్యాన్ మహీక్షితః, మహీక్షితః అంటే మహారాజు. మిగిలినటువంటి రాజులందరినీ కూడా వారి వశంలో పెట్టుకున్నారు. ఎలా అంటే వీరి యొక్క పరాక్రమం అనేటువంటి, శస్త్ర ప్రతాపంతో, పరాక్రమంతో మొత్తం రాజులందరినీ కూడా వీరి వశంలో పెట్టుకున్నారు పాండవులు. అలా హాయిగా రాజ్య పరిపాలన చేస్తున్నారు. తేషాం మనుజ సింహానాం పంచానామమితౌజసాం బభూవ కృష్ణా సర్వేషాం పార్థానాం వశవర్తిని. మనుజ సింహానాం పంచానాం, ఈ 5గురు మహానుభావులు, మానవ పుంగవులు మనుజ సింహాలు అని వర్ణించారు అక్కడ. పురుష సింహాలు లాంటి, అట్లాంటి ఈ పురుష సింహాల 5గురు కూడా వారి యొక్క అద్భుతమైనటువంటి తేజస్సుతో అలా పరిపాలిస్తున్నటువంటి కాలంలో వారి వలన గాని, లేకపోతే కృష్ణ ద్రౌపది వలన గాని ఎవరికీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యంగా ఉంటున్నారు. అంతేకాకుండా సర్వేషాం పార్థానాం వశవర్తిని, ఈ 5గురి కూడా వశవర్తిని, వారి చెప్పు చేతల్లో, వారి అడుగుజాడల్లో వారు చెప్పినట్టుగా నడుచుకుంటున్నది శ్రీ కృష్ణ అంటే ద్రౌపది. బభూవ కృష్ణ, కృష్ణ బభూవ. ఎలా బభూవ అంటే వశవర్తిని బభూవ అంటే ఎవరికి దగ్గర ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో అలా అణుకువగా ద్రౌపది వారందరికీ వశవర్తిని చెప్పినట్టుగా నడుచుకుంటుంది ద్రౌపది, పతివ్రతాదేవి. తేతయా తైశ్చ సా వీరైః పతిభిః సహ పంచభిః బభూవ పరమ ప్రీత నాగైరివ సరస్వతి. ఈ పాండవుల 5గురికి కూడా పతిభిః, పతిభిః అంటే భర్తల చేత, వీరులైనటువంటి భర్తల చేత, పంచభిః సహ 5గురి చేత, తయా తైశ్చ సా బభూవ పరమ ప్రీత, పరమ ప్రీతురాలుగా పేరు గణించింది ద్రౌపది. అంటే వీరి 5గురికి కూడా ద్రౌపది అంటే చాలా ఇష్టం, చాలా మర్యాద, గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఆవిడ కూడా పాండవుల పట్ల అలాగే వ్యవహరిస్తున్నది. ఈ 5గురు కూడా ద్రౌపది పట్ల అలాగే పరమ ప్రీతితో, చక్కటి ప్రేమ భావనతో మెలుగుతున్నారు. ఎలా ఉన్నారయ్యా అంటే నాగైరివ సరస్వతి, నాగలోకంలో, నాగలోకంలో సరస్వతీదేవి అంటే హాయిగా ఆనందంగా నాగలోకంలో విశాలంగా ఉన్నటువంటి ఆ పాతాళ లోకంలో నాగుల మధ్యలో అమ్మవారు ఉన్నట్టుగా ప్రకాశిస్తున్నది ఈ ద్రౌపదీదేవి. నాగులు అంటే నాగలోకంలో వాసుకి, తక్షకుడు ఇట్లాంటి వాళ్ళంతా బలవత్తరమైనటువంటి వాళ్ళు. అలాంటి బలమైనటువంటి పురుష సింహాల మధ్య అన్నట్టుగా వర్ణిస్తూ, ఒకసారి పురుష సింహాలు అంటారు, ఒక్కోసారి నాగులు అంటారు. ఈ విధమైనటువంటి వర్ణనలు కవులు చేసేటువంటివి. వర్తమానేషు ధర్మేణ పాండవేషు మహాత్మసు
వ్యవర్ధన్ పురవః సర్వే హీన దోషాః సుఖాన్వితా. ఈ విధంగా పాండవేషు మహాత్మసు ధర్మేణ వర్తమానేషు, మహానుభావులైనటువంటి పాండవులు 5గురు కూడా ధర్మంతో నడుచుకుంటున్నటువంటి సందర్భంలో, ధర్మాన్ని వీడకుండా పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో గురు పాండవులు వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు అనేవి దినదిన ప్రవర్ధమానం అవుతున్నాయని వర్ణిస్తున్నారు. వ్యవర్ధన్ కురవః సర్వే కురవః అంటే కురువంశనాథుల యొక్క గౌరవ ప్రతిష్టలు అనేవి అవన్నీ కూడా వ్యవర్ధన్ వర్ధిల్ల చేస్తూ హీన దోషా సుఖాన్వితా దోషరహితులుగా ఉంటున్నారు. ఎటువంటి దోషాలు లేకుండా, ధర్మ హాని జరగకుండా, ధర్మానికి గ్లాని లేకుండా సుఖాన్విత సుఖ సంతోషాలు భోగాలు అనుభవిస్తున్నారు పంచపాండవులు 5గురు కూడా ద్రౌపదితో కలిసి. అథ ఆ తర్వాత దీర్ఘేణ కాలేన బ్రాహ్మణస్య విశాంపతే కస్యచిత్ కస్యచిత్ తస్కరా జహ్రుః కేచిత్ గా నృపసత్తమ. అలా దీర్ఘేణ కాలేన చాలా కాలం పాటు అలా హాయిగా జీవించిన తర్వాత బ్రాహ్మణస్య విశాంపతే ఆ మహారాజు యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడికి ఒక కష్టం వచ్చింది. ఏమిటా కష్టం అంటే, ఒకానొక తస్కరుడు, తస్కరాహ కేచిత్ తస్కరా కశ్చిత్ తస్కర, ఒకానొక చోరుడి వలన జహ్రుహు కేచిత్ గాహ, గా అనే పదానికి అర్థం ఆవు, ఒకానొక ఆవు ఆ బ్రాహ్మణుడి యొక్క గోసంపద ఏదైతే ఉంటుందో ఆ గోసంపదని దొంగలు అపహరించడం జరిగింది. జహ్రు కేచిత్ గాహ నృపసత్తమ అంటే ఈ ఇంద్రప్రస్థం యొక్క పరిసరమైనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు, ఆ చిన్న చిన్న గ్రామాలలో నివసిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడి యొక్క సంపద, ఏ సంపద అయితే ఉందో ఆ గో సంపదని అపహరించుకుపోయారు దొంగలు. హ్రీయమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణ క్రోధమూర్ఛితః. ఆయన యొక్క ధనాన్ని అపహరించడంతో బ్రాహ్మణ క్రోధమూర్ఛితః, పాపం వివశుడైపోయాడు, ఏం చేయాలో తోచలేదు. ఓ పక్కన క్రోధము ఆవేశము, కానీ మళ్ళీ దాన్ని సంపాదించుకునేటువంటి శక్తియుక్తులు ఆయనకి లేవు బ్రాహ్మణుడు. కాబట్టి ఆగమ్య ఖాండవ ప్రస్థం, బ్రాహ్మణుడికి కానీ గ్రామవాసులకు కానీ ఏ కష్టం వచ్చినా ముందు మహారాజు దగ్గరికి వెళ్తూ ఉండేవారు. అట్లా ఖాండవ ప్రస్థానికి వచ్చి ఆగమ్య ఖాండవ ప్రస్థం ఉదక్రోశ పాండవాన్, పాండవులు నివసిస్తున్నటువంటి భవనం ఎదురుకుండా ఉదక్రోశత్ తన ఆక్రోశాన్ని వెలుబుచ్చుకున్నాడు. తన కష్టాన్ని చెప్పుకోవడానికి పాండవ ప్రస్థానికి వచ్చాడు ఆ బ్రాహ్మణుడు. అక్కడి నుంచి అరుస్తున్నాడు, ఇక క్రియతే గోధనం క్షుద్రై అకృతాత్మభిః, నీచుల చేత, దుర్మార్గుల చేత, క్షుద్రుల చేత నా గోధనం కాస్త అపహరించబడిందయ్యా. క్రియతే గోధనం తీసుకువెళ్ళబడింది, అపహరించబడింది. ప్రసహ్య చాస్మత్ విషయా అభ్యధావత పాండవా, కాబట్టి ఓ పాండవులారా, ఇదిగో ఈ ఆపద నుండి నన్ను కాపాడండి, ఈ చోరుల్ని సంహరించి నా గోధనాన్ని నాకు ఇప్పించండి అయ్యా అని బ్రాహ్మణుడు అక్కడ బ్రాహ్మణస్య ప్రశాంతస్య హవిర్భాంషై ప్రలుప్యతే. ఆ గోవు మీదే జీవిస్తున్నాను, ఎప్పుడైతే ఆ గోవు కాస్త లేకపోయిందో దాంతో హాయిగా జీవిస్తున్నటువంటి నా జీవితంలో ఇప్పుడు అగ్నిహోత్రాలకి గాని, హవిస్సులకి గాని వాటికి భంగం కలిగింది, ఆటంకం కలిగింది. ఎందుకంటే ఆవు ఇచ్చేటువంటి ఆ పాల ద్వారానే అభిషేకం చేయాలన్నా, లేకపోతే హోమద్రవ్యాలకి వాడాలన్నా, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి హవిర్ధ్వాంశై ప్రలుప్యతే, కాబట్టి అగ్నిహోత్రాలకి వాటికి ప్రలుప్యతే లోపం కలుగుతున్నది, వాటికి భంగం వాటిల్లింది నా యొక్క తపస్సులకి గాని, హోమాలకి గాని. శార్దూలస్య గుహాం శూన్యాం నీచః క్రోష్టాభిమర్ధతి, కాబట్టి ఎందుకో అనుకోనటువంటివి అన్ని ఇలాంటి విపరీతాలు జరుగుతున్నాయి. దొంగలు గోవుల్ని అపహరించడం గాని, లేకపోతే సింహాలు నిద్రిస్తున్నటువంటి గుహల్లో నీచమైనటువంటి నీచజాతి జంతువులు ఏవైతే ఉంటాయో, నక్కలు, కుక్కలు ఇట్లాంటివన్నీ ప్రవేశించడం గాని, అరక్షితారం రాజానం బలిషద్భాగహారిణం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కొన్ని జరుగుతున్నాయ్యా. అంతేకాకుండా బ్రాహ్మణస్య ప్రశాంతంగా
హోమాలు చేసుకునేటువంటి బ్రాహ్మణుడి యొక్క హవిస్సును కూడా కుక్కలు మొదలైనటువంటివి, కాకులు మొదలైనటువంటివి కూడా అపహరిస్తున్నాయి. బ్రాహ్మణుడు హవిస్సు పెట్టుకుంటుంటే హవిర్ధ్వాంశై ప్రలుప్యత అనే పదానికి కూడా అర్థం అది. ముట్టుకోరానటువంటి నీచమైనటువంటివి కొన్ని ముట్టుకుంటే కనుక అది దోషం అవుతూ ఉంటుంది. ఆ దోషం రాజుకు కూడా వెళ్తూ ఉంటుంది. కాబట్టి అది మనం పరిహరించుకోవాలి. కాబట్టి హవిర్ధ్వాంశై ప్రలుప్యతే, కాకులు కుక్కలు మొదలైనటువంటివన్నీ యజ్ఞ ప్రాంతాల్లో రాకూడదు, ముట్టుకోకూడదు. అలాగే సింహాలు నిద్రిస్తున్నటువంటి గుహలో నీచమైనటువంటి క్షుద్ర జంతువులు మొదలైనటువంటివన్నీ రాకూడదు. వచ్చింది అంటే రాజు నిద్రిస్తున్నాడా, లేకపోతే రాజు లేకపోతే ఏమవుతున్నది అర్థమైపోతుంది. ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలయ్యా. ఇవన్నీ ఎవరు గమనించుకోవాలి? ప్రజల దగ్గర పన్నులు తీసుకుంటూ రాజు ఏ రాజు అయితే ఉంటాడో ఆ రాజు రక్షించడం వాళ్ళ యొక్క బాధ్యత. ప్రజల దగ్గర నుంచి పన్ను తీసుకుని కూడా ఏ రాజు అయితే రక్షించడో వాడు పాపాత్ముడు అని బ్రాహ్మణుడు అక్కడ అరుస్తున్నాడు. అరక్షితారం రాజానం, రక్షించినటువంటి రాజు. ఆ రక్షితారం, రక్షించినటువంటి రాజులు రక్షించకపోతే తప్పులేదు, కానీ పన్ను తీసుకుని కూడా రక్షించని రాజుకి పాపం వస్తుంది. బలిషడ్ భాగహారిణం. బలి అంటే సంస్కృతంలో పన్ను అని అర్థం, ట్యాక్స్. అంటే వసూలు చేయవలసినటువంటి పన్నును కూడా వసూలు చేసి, ఎంత వసూలు చేయాలో కూడా ఇక్కడ ఒక పదం చెప్పారు, షడ్భాగం అన్నారు. షట్ అంటే 6. ప్రతి మానవుడి యొక్క ఆదాయంలో 6వ వంతు పన్ను వసూలు చేస్తారు ప్రభుత్వం వారు. అది ఇప్పుడు చాలా వెళ్ళిపోయింది. అరక్షితారం రాజాలం బలిషడ్భాగహారిణం అంటే తీసుకోవలసినటువంటి పన్ను మాక్సిమం తీసుకుని కూడా ఏ రాజైతే ప్రజల్ని రక్షించడో అట్లాంటి రాజు పాపచారిణ. సమాహు సర్వలోకస్య సమగ్రం పాపచారిణం. అట్లాంటి వాడు సర్వలోకాల్లో ఇదిగో పాపకర్మాత్ముడిగా ప్రశంసించబడతాడు. తం ఆహుహు, ఆ రాజు అలా చెప్పబడతాడు, పిలువబడతాడు. పాపకర్మలు చేసేటువంటి రాజుగా ప్రశంసించబడతాడు. బ్రాహ్మణస్వే హృతే చోరైర్ధర్మార్థే చ విలోపితే రోరూయమాణే చ మయి క్రియతాం హస్తధారణ. కాబట్టి బ్రాహ్మణస్వే హృతే చోరైర్ధర్మార్థే చ విలోపితే, దొంగలు నా యొక్క బోధనాన్ని అపహరించడం వలన నా యొక్క ధర్మ కార్యాలకి లోపం వాటిల్లిందయ్యా అంటూ ఈ విధంగా రోరోయమాన అంటే అరుస్తున్నటువంటి, పెద్దగా బాధపడుతూ చింతిస్తూ అరుస్తున్నటువంటి నాకు మీరేదైనా చేయవలసిన ధర్మాన్ని ఆచరించండి, ఇప్పటికైనా ఆయుధాలు ధరించి అదిగో ఆ దొంగల్ని శిక్షించండి అయ్యా అంటూ బ్రాహ్మణుడు వేడుకుంటున్నాడు. మయి క్రియతాం హస్తధారణ. హస్తధారణ అంటే చేతులు ధరించవలసిన ఆయుధాలు ధరించి నాకు సహాయం చేయండి అయ్యా అంటూ అర్థించాడు బ్రాహ్మణుడు పాండవుల భవనంలో అక్కడ దగ్గరికి వెళ్ళి ఇంద్రప్రస్థానికి. అయితే ఈ వచనాలని విన్నాడు అర్జునుడు. వైశంపాయనుల వారు జనమేజయుడికి ఇదంతా చెప్తూ రోరూయమానస్యాభ్యాసే భృశం విప్రస్య పాండవః తాని వాక్యాని శుశ్రావా కుంతీపుత్రో ధనంజయః. కుంతీపుత్రుడైనటువంటి ధనంజయుడు అందుకున్నాడు ఆ బ్రాహ్మణుడి యొక్క వచనాలను. రోరూయమానః అంటే పెద్దగా రావం చేయటం, అరవటం, ధ్వని చేయటం. అట్లా ఉన్నటువంటి భృశం విప్రస్య పాండవః, మిక్కిలి బాధపడుతూ అలా అరిచినటువంటి, ఆక్రోశించినటువంటి బ్రాహ్మణుడి యొక్క వచనాలని, తాని వాక్యాన్ని కుంతీపుత్రో ధనంజయ శుశ్రావ. శుశ్రావ అనేది క్రియాపదం. వినెను. అర్జునుడు విన్నాడు ఆ పదాలని. వినంగానే ధైర్యవచనాలు పలికాడు. శ్రుత్వైవ చ మహాబాహుర్ మా భైః. భై అనే పదానికి, మా భైః అనే పదానికి అర్థం భయపడకు అని. మా అనేది నిషేధార్థకం. మా భైః, మా భైషి అంటారు. భయపడకండి, మీరేం భయపడకండి, మేమున్నాం. శ్రుత్వైవ చ మహాబాహుర్ మా భైరిత్యాహ తం ద్విజం ఆహ. ఆ బ్రాహ్మణుడితో ముందు ధైర్యవచనాలు పలికాడు అర్జునుడు. వెంటనే ఏం చేయాలి? ఇక ఆలస్యం చేయకుండా ఆ దొంగల్ని శిక్షించడం కోసం ఆయుధాలు ధరించాలి. అయితే ఆయుధాని చ యత్రాసన్, యత్రా ప్లస్ ఆసన్, యత్ర ఆసన్, ఎక్కడైతే ఆయుధాలు ఉన్నాయో అని చెప్పడం ఆ పదంలో ఉన్న అర్థం. ఆయుధాలు ఏ గదిలో అయితే ఉన్నాయో ఆ ప్రదేశంలోనే యుధిష్ఠిరుడు ద్రౌపదితో ఉన్నాడు. ఆయుధాని చ యత్రాసన్ పాండవానాం మహాత్మనాం.
కృష్ణయా సహ తత్రాస్తే ధర్మరాజో యుధిష్ఠిరః. మహానుభావులైనటువంటి పాండవులు వాళ్ళ ఆయుధాలని ఏ గదిలో అయితే అట్టిపెట్టారో, ఏ నివాసంలో అయితే ఉంచారో, అదే నివాసంలో తత్రాస్తే ధర్మరాజో కృష్ణయా సహ, యుధిష్ఠిరుడు ధర్మరాజు అదే గదిలో కృష్ణయా సహ ఆస్తే, ద్రౌపదితో కలిసి ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ప్రవేశించాలా, ఆయుధాలు గ్రహించాలా, లేకపోతే నియమం గుర్తుపెట్టుకుని ఊరుకోవాలా? ఇలాంటి సంక్లిష్టమైనటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు అర్జునుడు ఆ రోజు. సంప్రవేశాయ చాశక్తో గమనాయ చ పాండవ. సంప్రవేశాయ అంటే సులభంగా ప్రవేశించడానికి అర్జునుడు అశక్త, శక్తి లేదు. గమనాయ చ పాండవ, గదిలోకి వెళ్ళి ఆయుధాలు గ్రహించేటువంటి ఆ విధమైనటువంటి ఉత్సాహం చెయ్యలా లేదా? ఆలోచించుకున్నాడు ఒక్కసారి. ఆ ఆలోచనని ఇక్కడ 2 శ్లోకాలలో వివరిస్తున్నారు వ్యాసులు వారు. బయట చూద్దామా అంటే అతని ఆర్తనాదం వినిపిస్తుంది, బ్రాహ్మణుడి యొక్క ఆర్తనాదం. బాబు త్వరగా రా ఆయన, దొంగలు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు పట్టుకోలేం. తస్య చార్తస్య, ఆర్తస్య, తస్య చ ప్లస్ ఆర్తస్య అంటే బాధలో అరుస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క ఆర్తనాదం తైర్వాక్యై చోద్యమాన పునః పునః. అక్కడే ఉన్న అంతఃపురంలో యుధిష్ఠిరుడు ఉన్నాడు ద్రౌపదితో కలిసి, కాబట్టి నియమం ఉన్నది. ఏమిటా నియమం అంటే, సోదరులు ద్రౌపదితో కలిసి ఉన్నప్పుడు సంవత్సర కాలం పాటు ఒక్కొక్కరితో పాటు ఉంటూ ఉంటుంది. వేరొక సోదరుడు వెళ్తే ఇదిగో నియమభంగం కలుగుతుంది. వాళ్ళు అరణ్యవాసం చేయాలి, మరి వనవాసం బ్రహ్మచర్యత్వం చేయాలి, సంవత్సర కాలం పాటు అరణ్యవాసం చేయాలి. పోనీ ఇటు చూద్దామా అంటే ఈ బ్రహ్మచారి గారు ఇక్కడ బ్రాహ్మణుడు అరుస్తున్నాడు ఒక పక్కన. కాబట్టి బ్రాహ్మణుడి యొక్క వాక్యాలకి చోద్యమాన, ప్రేరితుడైనటువంటి అర్జునుడు మాటి మాటికి అలా అరుస్తుంటే ఆ ప్రేరణతో వెళ్దామని నిశ్చయించుకుంటున్నాడు. బయట ఏమన్నా ఆయన ఆక్రందనలు. ఆక్రందే తత్ర కౌంతేయ, కౌంతేయుడైనటువంటి కుంతీనందనుడు అర్జునుడు ఆ ఆక్రందన విని చింతయామాస దుఃఖిత, ఒక్కసారి దుఃఖించి చింతయామాస, ఈ విధంగా మనసులో తర్కించుకుంటున్నాడు, ఆలోచించుకుంటున్నాడు. ఏమని? క్రియమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణస్య తపస్వినః. తపస్వినః అంటే తపస్సు చేసుకునేటువంటి వాడు, పేద బ్రాహ్మణుడైనటువంటి వాడు, గోవు మీదే ఆధారపడి జీవించేటువంటి ఆ గోధనాన్ని క్రియమాణే ధనే, దొంగిలించబడినటువంటి ఆ ధనాన్ని రక్షించకపోతే ఇంకా ఎంత అనర్థం జరుగుతుంది అది. అశ్రు ప్రమార్జనం తస్య కర్తవ్యమితి నిశ్చయ. అశ్రు ప్రమార్జనం తస్య, అతడి కన్నీళ్లు తొడవకపోతే ఇంకా మహారాజు యొక్క బాధ్యత ఇంకేముంది? ఒక బ్రాహ్మణుని రక్షించకపోతే ఇంకేముంటుంది? ఇంక చేసేదేముంటుంది? ధర్మకార్యాన్ని ధర్మం తప్పకుండా పాటించాలి. అలా రక్షించకపోతే అధర్మము. అలా రక్షించకపోతే, ఇప్పుడు ఈ బ్రాహ్మణుని రక్షించకపోతే ఏమైనా అధర్మం అంటుకుంటుంది, పైగా ప్రజలలో అపకీర్తి వస్తుంది. ధర్మరాజుకు కూడా అది ఇష్టం లేదు. పైగా బ్రాహ్మణుని రక్షించలేకపోయావా అంటాడు. పోనీ లోపలికి వెళ్దామా అంటే తానేమన్నా వనవాసం చేయాలి, 12 నెలల్లో 12 సంవత్సరాలు వనవాసం. ఏం చేయాలి అనేటువంటి సందేహంలో పడ్డాడు. ఆ తర్వాత ఇలా నిశ్చయించుకుంటున్నటువంటి అర్జునుడు చివరికి ఏది ధర్మమని అనుకున్నాడు, ఏం చేశాడు, తర్వాత వనవాసం చేశాడా లేదా అనేటువంటివన్నీ కూడా ఇంకా 30-40 శ్లోకాలు ఉన్నాయి. అవి రేపటి అధ్యాయంలో మనం ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.